సో ఇప్పుడు ఈ సిజేపీ వాళ్ళు స్కూల్స్కి వెళ్తున్నారు, మహారాష్ట్రలో వెళ్ళారు, మన ఈ రాజస్థాన్కి వెళ్ళారు, అక్కడ కొట్టారు వాళ్ళని. బీహార్ ఏదో ప్రాబ్లం ఉండే, అస్సాంలో ఎవరో చనిపోయారు, దాంతో గొడవ అక్కడ ఎవరెవరు నన్ను కొట్టేశారు అక్కడ. వీళ్ళు పబ్లిసిటీ కోసం వెళ్తారు. సో వీళ్ళు పక్కన పెడదాం మనం. దే ఆర్ గోయింగ్ దేర్ ఫర్ ప్యూర్ పబ్లిసిటీ. వాళ్ళు కెమెరాతో సహా వెళ్తున్నారు. వాళ్ళు కొందరు ఛానల్ వాళ్ళు కూడా పట్టుకెళ్తున్నారు. మేము చూడండి, మేము వెళ్ళి మార్పులు తీసుకొచ్చాం. మేము ఆ స్కూల్కి ఫండ్స్ లేకుండా 12 లక్షలు శాంక్షన్ చేశారు గవర్నమెంట్. శాంక్షన్ అయి చాలా రోజులు పడున్నాయి, ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎస్, దేర్ షుడ్ బి ప్రెషర్. గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాల్సిందే. దాని తర్వాత డెఫినెట్గా మనం టీచింగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎంత పేదోళ్ళైనా కానీ మహేష్ ఒక మాట గుర్తుపెట్టుకో, మా ఇంట్లో పని మనిషి, షీ డజంట్ వాంట్ హర్ చిల్డ్రన్ టు బి పని మనిషి. That's the whole reason why they get their kids get educated in a very good school, sir. సో ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, మేమైతే ఇట్లా అయిపోయాం, మేమేం చేయలేము. ఇప్పుడు మా అమ్మ నాన్న చదివించలేదు మమ్మల్ని. ఆ చదువు అంటే వాళ్ళు తప్పు కాదు, పొలాల్లో పని చేయాలి, పొలాల్లో పని చేయడానికి మనుషులు కావాలి. సో ఇంటి వాళ్ళు కొంచెం సహకరిస్తేనే అది చేయవచ్చు. ఓకే, లేకుంటే బయట నుంచి తీసుకొస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు ఆ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వర్క్ అవుతుండే. ఇప్పుడు లేదు, అట్లా కాదు. ఇప్పుడున్న పిల్లల్ని మీరు వెళ్ళి పొలాల్లో పనిచేయాలంటే నేను చేయను, నాకు స్కూల్కి వెళ్ళాలి. అదే ఒక జాపనీస్ టెక్నాలజీ స్కూల్లో వేస్తే మాత్రం అక్కడ ఫార్మింగ్ నేర్పిస్తాడు, అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి అక్కడ వేస్తాను, డబ్బులు ఇచ్చి. యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ ద థింగ్స్. చాయ్ తయారు చేయడానికి తెలియాలి పిల్లలకి. చాలా మంది పేరెంట్స్ నేర్పియారు వాళ్ళ పిల్లల్ని. దే వెరీ ప్రౌడ్లీ సే ఇట్, మా అమ్మాయికి చాయ్ చేయడానికి రాదండి అని. నో సారీ, మా అబ్బాయికి చాయ్ చేయడానికి రావాలి. వాళ్ళకి మీరు నేర్పించాలి. మీరు కిచెన్లో హెల్ప్ చేయమని చెప్పాలి. మీరు లేరా, నువ్వు వెళ్ళి చదువుకో, నేను చూసుకుంటా ఇదంతా, మమ్మీ అంటది. సో ద ప్రాబ్లమ్ ఇస్ టూ ఫోల్డ్. వన్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ కెన్ బి అరేంజ్డ్ ఈజీలీ, ప్రాబ్లం లేదు. నేను చూశాను కూడా, నా కన్నా ముందు కొత్తగూడలో 4 స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. ఇప్పుడు దే ఆర్ ఆల్ స్పాన్సర్డ్ బై సియాంట్, బివిఆర్ మోహన్ రెడ్డి గారి కంపెనీ. సియాంట్ డస్ ఇట్. వాళ్ళు లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ. సో ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చుకొని టీచింగ్ ఏం చేస్తారు, పిల్లల్ని ఎట్లా మోటివేట్ చేస్తారు, పేరెంట్స్ ఎట్లా మోటివేట్ చేస్తారు, వాళ్ళు తీసుకురావాలి కదా పిల్లల్ని అడ్మిషన్కి. వాళ్ళంటే లేదు నేను ప్రైవేట్ స్కూల్లో వేస్తాను, కొంచెం డబ్బులు ఉంటే దానికన్నా మంచి స్కూల్ వేస్తాను. వీ హ్యావ్ టు పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్. మీరు యూకే తీసుకోండి, యూఎస్ తీసుకోండి, పబ్లిక్ స్కూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పబ్లిక్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్, వాళ్ళ దాంట్లో వాళ్ళ లాంగ్వేజ్లో. మన దగ్గర అది కాదు కదా. మన దగ్గర గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నావా, నువ్వు ఏదో ఫ్యాన్సీ పేర్లు ఉన్న చాలా స్కూల్స్ ఉన్నాయి చూడు, ఫారిన్ పేర్లతో ఉన్న స్కూల్స్, అక్కడ చదవలేదా నువ్వు? ఇది ప్రాబ్లం. మీ పిల్లలు ఎక్కడ ఉన్నారండి చూస్తే, నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. అప్పుడు ఏమవుతుంది అనుకోండి, ఒక పెళ్ళికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఇట్లా ఆ పేరెంట్స్ షాక్ ఎట్లా ఉంటుంది, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. సో దాట్ యాటిట్యూడ్ షుడ్ గో. గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ గుడ్, వాళ్ళ టీచర్స్ కూడా బాగున్నారు, కానీ ద ప్రాబ్లమ్ ఇస్ పేరెంట్స్ కన్విన్స్ కావట్లేదు. అశుతోష్ రాంకా కానీ, అభిజిత్ దీప్కే కానీ, సౌరవ్ దాస్ వెళ్ళి గొడవ చేస్తే ఏం చేయలేదు. మార్పు తీసుకురావాల్సింది పేరెంట్స్ వైపు నుంచి. మీరు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసినా కానీ గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ కాదు. మేము కష్టపడి ఇప్పుడు 500కి తీసుకొచ్చాం మా స్కూల్లో. ఎందుకు? వాళ్ళు మోటివేట్ చేయాల్సి వస్తుంది. దెన్ ప్రాబ్లమ్ ఇస్ దెర్ ఆర్ మిడ్ స్కూల్స్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, గవర్నమెంట్ వైపు నుంచి కొంచెం మంచి స్కూళ్ళు ఉంటాయి, అట్ ద సేమ్ టైం సబ్స్టాండర్డ్ స్కూల్స్ కూడా. మీరు చెప్పినట్లు దీన్ని మర్జ్ చేస్తే బాగుంటుందా, లేకుంటే టీచర్స్ని ఇంకా రేషనలైజ్ చేస్తే బాగుంటుందా? అక్కడ 25 టీచర్లు ఉన్నారు, ఇక్కడ 10 మంది ఉన్నారు, 15 చేసేస్తాం, పాసిబుల్. కానీ మోటివేషన్ ఇంటర్నల్ నుంచి. ఈ టీచింగ్ అనే ఒక ప్రొఫెషన్ చూడండి మహేష్, ఇట్స్ ప్యూర్లీ మోటివేషనల్. ప్యూర్లీ డబ్బులు అంతా లేదు టీచింగ్ జాబ్లో. మీకు ఐటీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఐటీలో ఫీల్డ్లో పనిచేస్తున్న అబ్బాయి అమ్మాయో టీచర్ సీనియారిటీలో వచ్చినప్పుడు ఆ శాలరీ కూడా వాళ్ళకు ఉండదు. అందుకే వాళ్ళు బయట టీచ్ చేసుకుంటారు ఇన్స్టిట్యూట్స్లో, అక్కడ ఇక్కడ. ట్యూషన్ ఉండే ముందు, ఇప్పుడు కూడా ట్యూషన్ నడుస్తున్నాయి, కానీ ఆ కాన్సెప్ట్ పోయింది ఇప్పుడు ట్యూషన్ అనేది. ఎందుకంటే పిల్లలు అన్నీ ఆన్లైన్ చూసుకుంటున్నారు, ఇది సొల్యూషన్స్ అంతా ఆన్లైన్లో ఉంది. ఆ ట్యూషన్ అనే కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు సాయంత్రం అందరు ఇంటికి రాగానే ఫస్ట్ థింగ్ మళ్ళీ ఉతుకోవడం, అక్కడ హోంవర్క్ చేపిస్తారు, అన్నీ చేపిస్తారు, పేరెంట్స్ ఆర్ బిజీ, వాళ్ళకి టైం లేదు. సో ఐ థింక్ టైమ్ హెస్ కమ్ నౌ. మీరు అశుతోష్ వాళ్ళని సిజేపీ వాళ్ళని తప్పు పట్టక్కర్. నేను యాక్చువల్లీ వాళ్ళని థ్యాంక్స్ చెప్తాను. మళ్ళీ మీరు ఆ ప్రాబ్లమ్ని ముందుకు తీసుకొచ్చారు. నౌ యూ గెట్ అవుట్, నౌ విల్ టేక్ కేర్. అండ్ వి అంటే ప్రజలు, అక్కడక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఉన్న పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు టేకప్ చేయాలి.
ఓకే, మీరు పబ్లిసిటీ కావాలంటే ఎస్, ఈ గవర్నమెంట్ స్కూల్లో రూఫ్ పడిపోయింది, ఈ గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్స్ లేవు, దాట్ కెనింగ్ మీరు చూపించాల్సింది. దాన్ని ప్రజలే చేయాలి. సిటిజన్ జర్నలిస్ట్ అంటాం మనం. మీరు ఒక మొబైల్ ఫోన్ తీసుకెళ్ళి వీడియో చేసి మీరు వేసేసేయండి, ఇట్ విల్ గ్రెయిన్ ట్రాక్షన్. అక్కడున్న పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నారు, మీరు కూడా చేయండి. మీరు లేనిపోయిన దానికి ధర్నా చేస్తారు, దీనికి ధర్నా చేయండి, అప్పుడు అర్థమవుతుంది ఏమవుతుంది. సో ఈ పాయింట్ విచ్ కేమ్ అబౌట్ ఈ అజిటేషన్తో, దాని తర్వాత నీట్ కూడా జరిగినప్పుడు, జేఈ జరిగినప్పుడు అంతా మనకు తెలుసు. మన దగ్గర ఇట్స్ హ్యూజ్ యంగ్ పాపులేషన్, 33% ఉన్నారు. ఆ పాపులేషన్ని మీరు ఎంప్లాయబుల్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి హయ్యర్ స్టడీ, దెన్ వాళ్ళ ఎంప్లాయబిలిటీ, ఉద్యోగం వస్తుందా లేదా, రాదు. వీ డోంట్ డెవలప్ స్కిల్స్, వీ డెవలప్ డిగ్రీస్. సార్ ఇప్పుడు ఇది ఒక కాయిన్ అనుకుందాం సార్, లైక్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్ స్కూల్ ఒక కాయిన్ అనుకుందాం. కాయిన్కి ఇటువైపు ఏమో ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగాలేదు కదా అని చెప్పేసి పేరెంట్సే స్టూడెంట్స్ని పంపించట్లేదు అని చెప్పేసి మనం అనుకున్నాం. ఇంకోవైపు స్టూడెంట్స్ వస్తలేరు కాబట్టి ఇంకేం చేయట్లేదు అని చెప్పేసి ఇటు అనుకుంటున్నాం. బట్ యాక్చువల్లీ ఇప్పుడు ఐ స్టే ఇన్ అమీర్పేట టు ఎస్ఆర్ నగర్ నుంచి వస్తుంటే యశోద కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వాటికి సంబంధించిన హోర్డింగ్స్ ఉంటాయి, లైక్ మా హాస్పిటల్కి రండి, మీకు ఏది కావాలనే సొల్యూషన్ ఉంటుందని చెప్పేసి. మనం ఒక టిమ్స్కి ఒక నిమ్స్కి సంబంధించిన యాడ్ ఎక్కడ చూడం. మీరు ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, మన దగ్గర 1000 పడకల ఇది ఉంది, మీరు ఇక్కడికి ట్రీట్మెంట్కి రండి అని చెప్పేసి అక్కడ కనిపించదు మనకి. ఓన్లీ ఆ ఇనాగ్రేషన్ రోజు అదేంటో దాని ఎంత గొప్పగా ఉందో 2-3 ఫ్లెక్సీలు కనబడతాయి. సో మన దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత అమ్యూనిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఎడ్యుకేషన్ ఇది, ఈసారి ఈయన మీకు ఈ సబ్జెక్ట్ చెప్పడానికి ఈయన ఉన్నారు, కెమిస్ట్రీ చెప్పడానికి ఈయన ఉన్నారు, మ్యాథ్స్ చెప్పడానికి ఈయన ఉన్నారు. బయట వెళ్తే ఐఐటి, జేఈ, ఈ సో కాల్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇదిగో ఆయన మీద నాలెడ్జ్ ఉన్న ఏదైతే లైక్ వాళ్ళ డిఎస్సి ఏదైతే ఉంటుందో అందులో మెడల్ సంపాదించిన ఈయన్నారు, ఇక్కడ చదువుకున్న ఈయన అని చెప్పేసి ఎందుకు ప్రమోట్ చేయరు? అది కనుక చేస్తే అదే మా గవర్నమెంట్ స్కూల్కి రండి, మీ స్టూడెంట్స్ని పంపించండి, యూ విల్ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పేసి గవర్నమెంట్ ప్రమోట్ చేసుకోవాలి కదా సార్. చేశారు కొన్ని గవర్నమెంట్ స్కూల్స్, మీరు బిలీవ్ చేయరు. ఐ థింక్ ఇట్ వాజ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఐ థింక్ ఒక 2-3 సంవత్సరాల ముందు వాళ్ళు బోర్డు పెట్టేశారు, నో సీట్స్ అవైలబుల్. ఓకే, నాకు ఎగ్జాక్ట్ అది స్కూల్ అండ్ డిస్ట్రిక్ట్ అవేర్ లేదు, కానీ తెలంగాణలో ఉండేది. నో సీట్స్ అవైలబుల్. అదే అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ మహేష్. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఏంటి, పిల్లలు స్కూల్కి రావట్లేదు ఒకటి, రెండోది చదువు గురించి, మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదన్నీ లింక్ ఉంది దీనికి. ఎవ్రీథింగ్ కొంచెం అన్నీ ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం. అందుకే అన్నాను. సో మీదు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పిందో లేకుంటే ఈ అశుతోష్ రాణా వాళ్ళు చెప్పిందో అది కాదు. ప్రాబ్లమ్ ఇస్ మల్టీఫోల్డ్. ఇదేదో నిన్న మొదలైంది కాదు కదా, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లా ఉంది. గవర్నమెంట్ షుడ్ నాట్ బీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్ అంటారు, కరెక్ట్. గవర్నమెంట్ చూసుకోవాల్సిన 3 సెక్టర్: ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంట్లో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మీరు నేను చెప్పాను చూడండి, యూకే కానీ మిగతా కానీ పబ్లిక్ స్కూల్స్ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు? బికాజ్ ద పే స్కేల్స్ ఆర్ వెరీ గుడ్, మంచి పే స్కేల్స్ ఇస్తారు వాళ్ళు. మన దగ్గర ప్రైవేట్ స్కూల్లో చూస్తే మీరు శాలరీ చూస్తే మీకు బాధ అనిపిస్తుంది. అందుకేమో సార్ బతకలేక బడిపంతులు అని ఒక మాట అంటుంటారు. ఎందుకంటే కొన్ని స్కూల్స్ ఇస్తారు కానీ హై శాలరీస్, కానీ మిగతా ఆల్మోస్ట్ 90% సేమ్ బ్రాకెట్లో ఉంటారు. శాలరీస్ డిలే అవుతుంది, శాలరీస్ ఇస్తారు, అన్ని ఇష్యూస్ ఉన్నాయి అక్కడ అన్నమాట. టీచర్కి ఉన్న రెస్పెక్ట్ టీచర్కి రావట్లేదు సార్, ఇది ప్రాబ్లం. వెరస్ గవర్నమెంట్ స్కూల్స్లో ఏంటి, టీచర్ రాకపోతే ప్రాబ్లం లేదు, టీచర్ వస్తే కూడా ప్రాబ్లం లేదు. ఇది ఆ మార్పు ఎట్లా తీసుకొస్తారని పెద్ద ప్రాబ్లం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వీళ్ళు వెళ్ళి మొన్న అడిగితే పిల్లలు అన్నారు అన్నీ బాగుందన్నారు, టేబుల్ కొత్తది, చైర్లు కొత్తది, అదన్నీ గవర్నమెంట్ చేశారు. ఈవెన్ మనీష్ సిసోడియా ట్రై చేశారు ఢిల్లీలో, కానీ అది అడ్వర్టైజ్మెంట్లో మిగిలిపోయింది. అది కాదు కదా మహేష్. వీ హ్యావ్ టు గివ్ దిస్ చిల్డ్రన్ ఛాన్స్ అన్నమాట. ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే పిల్లలకి. అర్బన్ వాళ్ళు ఇట్లానే బతుకుతారు. రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే పిల్లలకి నెక్స్ట్ 10-15 years మీరు ఎట్లా ఉద్యోగం ఇవ్వబోతున్నారు, వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ జీరో. ఎందుకు, వాళ్ళు చెప్పడానికి ఎవరు లేరు అక్కడ. మ్యాథ్స్ చదువుకో, కెమిస్ట్రీ చదువుకో, ఫిజిక్స్ చదువుకో, హిస్టరీ చదువుకో, జాగ్రఫీ చదువుకో, సివిక్స్ చదువుకో, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. దిస్ ఇస్ అ ప్రాబ్లం. దీన్ని సార్ట్అవుట్ చేయకుండా మీరు ఇంకేదైనా చేసి నడవదు. వీ హ్యావ్ టు డూ దిస్. అది ఎట్లా చేస్తారో, ఏం చేస్తారో గవర్నమెంట్ ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్, ఆడిట్ రిపోర్ట్ ప్రతి సంవత్సరం పబ్లిష్ చేస్తే బాగుంటుంది. జెన్యూన్గా, ట్రాన్స్పరెంట్. ఇట్ షుడ్ బి డన్ బై థర్డ్ పార్టీ. దట్ ఆడిట్ షుడ్ నాట్ బి ఏ గవర్నమెంట్ ఆడిట్. ఏదో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేయకూడదు. ఇట్ షుడ్ బి డన్ బై ప్రైవేట్ బాడీ. వాళ్ళు చేసి ఈ స్కూల్లో 2-3 టాయిలెట్లు అయిపోయింది. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు టాయిలెట్స్ గురించి చెప్పినట్టు గుర్తొచ్చింది నాకు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన ఫస్ట్ టైం అనుకుంటాను ఎంపీగా ఉన్నప్పుడు
ఆయన ప్రాజెక్ట్ చేస్తుండే ఆ ఏరియాలో, మన షేర్లింగంపల్లి అవతల మొయినాబాద్ దగ్గర అంతా. ఏంటంటే ఒక టాయిలెట్స్ కడుతున్నారు కానీ మెయింటెనెన్స్ లేదు, పిల్లలు వెళ్ళరు, దగ్గర కూడా వెళ్ళరు వాసన వస్తాయని చెప్పి. అప్పుడు వాళ్ళు బయట వెళ్ళి టాయిలెట్స్ యూజ్ చేసుకుంటారు, అమ్మాయిలు అసలు రాదు. ఆయన ఏం చేశారంటే ఒక చిన్న వ్యాన్లో ఒక ట్యాంక్, ఒక మొబైల్ టాయిలెట్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ పెట్టేశారు. దానికి ఒక చిన్న మోటారు, ఓకే, దానికి ఒక చిన్న ఇన్వర్టర్ బ్యాటరీ పెట్టేసి ఆయన పంపించారు బండిని. దాంతోపాటు ఫినాయిల్ మిక్స్ చేసి ఉంటుంది ఆ నీళ్ళలో. వీళ్ళు ఏం చేస్తారు, ప్రతి స్కూల్కి వెళ్ళి కొంచెం దూరం నుంచే హై ప్రెషర్ పైప్ ఉంది, నీళ్ళు కొడతారు, అన్ని టాయిలెట్ డోర్లు ఓపెన్ చేసి క్లీన్ అయిపోతుంది. మళ్ళీ తిరుగుతారు వాళ్ళు, 15 స్కూళ్ళు తిరుగుతారు ఆ ఏరియాలో, గవర్నమెంట్ స్కూల్స్. అయినాక సాయంత్రం ఇంకో రౌండ్ కొడతారు. అండ్ ఇట్ సార్టెడ్ అవుట్ ద ప్రాబ్లమ్ టు లార్జ్ ఎక్స్టెంట్. బ్యూటిఫుల్ సొల్యూషన్ సార్, మీరు చెప్తుంటేనే ఐ కుడ్ విజువలైజ్ ఇట్ యాక్చువల్లీ. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అన్ని చోట్ల లేరు కదా, ఆయన ఒకటే కాన్స్టిట్యున్సీ కదా ఆయన చెవెళ్ళ. ఇప్పుడు అది మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు టేకప్ చేశారో అది కూడా తెలియదు నాకు, ఎందుకంటే అన్ని ఎంపీలు చేయలేరు కదా ఇదంతా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.